ఒక 3 days ఒక 72 hours వర్షం ఉంటే సేమ్ ఇదైతే అక్కడ వస్తుంది. ఇక్కడికి వచ్చినాక ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆడియో గారికి, తహసీల్దార్ గారికి, దీనికి సంబంధిత అధికారులందరికీ, మనకు వేదికపై ఉన్న కులందరికీ, వేదిక ముందున్న లబ్ధిదారులు సోదరి సోదరుమణులకు, పత్రికా సోదరులకు నా నమస్కారాలు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, ఎన్నికలు అయిపోయిన నెల 15 రోజులకు 2 నెలలకే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు యొక్క కార్యక్రమాలు ప్రారంభం కావడం, అదేవిధంగా ఎన్నికల కోడ్ రావడము, దాంతో దగ్గర 3 నెలలు మధ్యన కాలం పోవడం, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడే ఈ నెల 15 రోజుల నుండే ప్రభుత్వం యొక్క ప్రతి కార్యక్రమం మీద మనం ముందుకు పోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే మరి గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న సిఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అప్లై చేసుకున్న వారికి నిధులు విడుదల చేయడం జరిగింది. దీంట్లో ఒకసారి మీరు చూస్తే పోయిన గవర్నమెంట్లో ఇచ్చిన చెక్కులు ప్రథమంగా ఇప్పుడు వచ్చినాయి. దీంట్లో కొత్త మొత్తము మండలాలకు కలిపి 71 చెక్కులు వస్తే దాంట్లో ఒక 16 ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన అప్లికేషన్స్ ఉన్నాయి. పోయిన గవర్నమెంట్లో ఉన్న బాబతి ఏవైతే ఉన్నాయో మనం చూస్తే ఒకసారి 54 వరకు పాత గవర్నమెంట్లు ఇచ్చిన అప్లికేషన్స్ ఉన్నాయి దీంట్లో. అప్పుడు ఆ గవర్నమెంట్ వెంటనే ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ పెండింగ్ ఉన్నా కూడా మరి ఈ గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు, ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు ఒక మానవత్వంతో ఆలోచించి పోయిన గవర్నమెంట్ అయినా కూడా అప్లికేషన్స్ పెట్టకుండా ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో కొన్ని కొత్త శాంక్షన్స్ విపరీతంగా ఇచ్చారు. పైసలు లేకున్నా కూడా కార్యకర్తలకు శాంక్షన్స్ ఇచ్చి పనులు చేయించి మన గవర్నమెంట్ వస్తుంది, మనమే పైసలు ఇస్తామన్నట్టుగా వాళ్ళను మభ్యపుచ్చి చేయడం వల్ల మరి తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే మనము ఉద్యమంతో సాధించుకున్న తెలంగాణ మనం చూస్తే ఆ రోజు మిగులు బడ్జెట్ తోటి 16,000 మిగులు బడ్జెట్ తోటి ఇస్తానా లేదా? మార్చి, ఏప్రిల్, జూన్ వ్యవసాయ పనులు ఇవో చేసుకుని అలిష్టతో ఉండాలకు ఒకసారి ఏదన్నా ఒక క్షేత్రం పోయి దైవ దర్శనం చేసుకుని వస్తే మళ్ళీ ఒక 6 నెలల బలం వస్తుంది. వాళ్ళ కూడా నెక్స్ట్ కౌకొన, నెక్స్ట్ సావిత్రి కౌకొన కూడా నెక్స్ట్ సప్న. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.